ఇప్పుడు అమ్మవారి నామంలో మల మల అనేది మా ప్లస్ లా మల లక్ష రోమ లత రోమలో లా తీశాడు. మా మా ఏమో మున్నేయ మధ్యమాలు మా తీశాడు. మధ్యమాలు మా అలానే లక్ష రోమాలలో లా తీశాడు. ఈ మల అంటే ఏంటో చూద్దాం. అమలా విమలాలు కావు, అమలా విమలాలే చెప్తారు, చూడకుండా చెప్తున్నారు కదా. అమల ఏమిటి, విమల ఏమిటి, కమల ఏమిటి? కమల వాళ్ళన్నీ విచ్చుకున్నవాడు కమల. ఈ బ్రహ్మాని అమ్మవారు తిరుగుతుంది సూక్ష్మ రూపంలో. ఆమె గనక ఆమె పేరు కమల అంటే అదనమాట. కమలాత్మిక అమ్మవారు ఉందా, పద్మాలన్నీ వికసించేవాడు కమల. అంతేగాని పువ్వులు వికసించే పేరు పెట్టారని కాదు, కమలాల పేరు పెట్టారని కాదు. అంటే షట్చక్రాలన్నీ కూడా కమలములుగా వికసింపజేసుకుంది ఆమె. అందుకే కమలాత్మిక అయింది, కమల అయింది. విమల అంటే తనలో ఉన్న మాయను తొలగించుకునేవాడు విమల. ఏమ్మా, మాలాశ్రీ ఉంటుంది. మళ్ళీ ఈ షట్చక్రాలన్నీ కూడా సమాహార స్వరూపంగా దర్శనం చేయటం మూడో కన్ను దగ్గర మాలాశ్రీ. అలానే మళ్ళీ నువ్వు బ్రహ్మకక్షంలో మణి దర్శనం. రాజరాజేశ్వరుడి మణిగా నాగమణి తల మీద ఉండేది. ఆ మణిని పొందినవాడు రత్నమాల. శ్రీ విద్య రత్నమాల, దాని అర్థం అదనమాట. గురువుగారు అలా పెట్టారు. నన్ను అడిగారు ఏ పేరు పెడతారు నాన్న అంటే అమ్మ పేరు పెడుతున్నాను. సరే, అమ్మవారి యొక్క కోరిక అనుకో, శ్రీ విద్యా రత్నమాల అని పెడుతున్నాను. సో ఆ మణిని పొందినవాడు రత్నమాల, ఆమె కానీ ఎవరైనా అంతే కదా. సో అమల విమల కమల విమల ఈ ఈ కింద అన్ని మల. ఇవన్నీ ప్రయత్నపూర్వకం క్రియ. నిష్క్రియంలోనే నీకు దక్కేది మణి. అది అమ్ముకునేది కాదు, అదే నువ్వు. నువ్వే రాజరాజేశ్వరి, అందుకే నీ పేరు రత్నమాల. ఏమా. సో ఇప్పుడు గురువు గారు ఏం చెప్పారో చూద్దాం. నా భావం చెప్పాను, ఇప్పుడు గురువు గారు ఏం చెప్పారు. మలము అంటే అపరిశుద్ధ పదార్థము. అపరిశుద్ధ పదార్థము అంటే మలము అంటే మనం మానవుల యొక్క మలమూత్రాలు కావమ్మా. దీని అర్థం ఏంటంటే మాయయే మలము, భ్రమయే మలము. అంతే కదా. మాయలో పోగొట్టుకుంటాం, సత్యంలో పొందుతాం. అంతేగా. మాయలో సుఖం పోగొట్టుకుంటాం, అవునా. ఆశ కాస్త దురాశ అవుతుంది, దురాశ దుఃఖానికి చేటవుతుంది. అంతేగా. అదే చెప్తున్నాడు, మాయయే మల. ఆ మాయను తొలగించడమే నువ్వు విమల. అమ్మవారు విమల. ఉన్నాయిగా నామాలు, లలిత సహస్రనామాలు. సో అపరిశుద్ధ పదార్థము కాదు, వర్జనీయము అని సాహిత్యార్థము. వర్జనీయము అంటే వదిలేసేది, పోగొట్టుకునేది. ఏం పోగొట్టుకోవాలి? మనలో ఉన్న అహంకారము ఇటువంటివన్నీ ఏవైతే ఉంటాయో, అరిషడ్ వర్గాలు ఉంటారు కదా, ఈ వర్గాన్ని అంతా తొలగించుకుంటే నువ్వు విమల, కమలం అవుతావు. కమలం విచ్చుకుంటుంది. సూర్యుడిని చూపించకుండా, సత్యం తెలుసుకోకుండా కమలాలు ఎలా వికసిస్తాయి? నువ్వు మాయం తొలగించుకుంటే సూర్యుడు వస్తాడు. మరి నీవు మూలాధార స్వాధిష్టాన చక్రాలని చక్కగా విచ్చుకుంటారా నాయన అని చెప్తున్నారు. ఓకే. సో వేదాంతములో మలము అంటే అజ్ఞాన భూమిక అని అర్థం. అజ్ఞాన భూమిక చూసారా. వేదాంతములో అంటే అబ్బా, జీవితంలో నేను ఏమి తెలుసుకోలేకపోయానండి దేవుడి గురించి కానీ, అవునా. ఎన్నో ఉంటాయి. అజ్ఞానంలో మనం జీవితం గడిపేస్తుంటాం, మాయలో గడిపేస్తూ ఉంటాం. సంసారమే, పిల్లలే, ఇవే మన జీవితం, ఆరోగ్యాలు ఇవేగా. మనం శరీర స్పృహ ఎక్కువ ఉంటుంది, అదే అజ్ఞానము. దేహమే నేను అని అనుకుని బతికేదే అజ్ఞానము అంటున్నాడు. నా కడుపు కోసం, నా ప్రేమ కోసం నేను పొందుతాను, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని ఉంటే ఏ అది అజ్ఞాన భూమిక అంటారు. అది తొలగించిన వాడు అంతకుముందు చెప్పాను, సతాం ఉన్నేయ మధ్యమ సత్పురుషుడు. నువ్వు ఇది తొలగించుకుంటే నువ్వు సతాం ఉన్నేయ మధ్యమ అవుతావురా వెధవా. పని నామానికి దీని నామానికి మొడేసాడు.
అమ్మవారు చూడండి ఎలా ఉందో, నిజమేనా? సో అంటే అహం స్వరూపము శ్రీ విద్యలో, అహం స్వరూపము శ్రీ విద్యలో ఏంటంటేనమ్మా, అహం స్వరూపమే కాదు, అమ్మవారు అహం స్వరూపమే కాదు, లా అని చెప్పబడే మూలాధారము, లా లకారము, ఢాకిని అమ్మవారు ఉంటుంది కదా, అక్కడ ఆమె అమ్మవారు లా. వేదాంతములో మలము అంటే అజ్ఞాన భూమిక అని చెప్తారమ్మా. అంటే అహం స్వరూపము శ్రీ విద్యలో, శ్రీ విద్యలో అటువంటి వాడిని ఏమంటారు? అహం పూరిత వాడు. వాడు ఎంతసేపు రావణాసుడిలా ఆలోచించారు. స్వ రాముడు సర్వ, అవునా? మనోభి రాముడు ఆయన, ఆయన మనసుకే రాముడు కాదు, అందరి మనసులకే రాముడు ఆయన. మాయ నుంచి తరింపజేసేవాడు, అసత్యము నుంచి సత్యంలో తీసుకెళ్లేవాడు, సత్యాన్వేషణ చేయించేవాడు. మనం కూడా వనవాసం చేస్తున్నాం, సత్యం తెలుసుకుంటున్నాం కదా. సత్యం తెలుసుకోవడం కదా శ్రీ విద్యలో మనందరం కూర్చొని గురువు దగ్గర నేర్చుకుంటున్నాం. మనందరం అజ్ఞాతంలో ఉన్నాం. మమ్మల్ని ఎప్పుడు పట్టాభిషేకుల్ని చేస్తారు స్వామి, నన్ను మహారాణిని ఎప్పుడు చేస్తారు, మహారాజుని ఎప్పుడు చేస్తారు అంటే ఆ బ్రహ్మశీర్షంలో ఉన్న మణి, ఆ స్థితికి మమ్మల్ని ఎప్పుడు తీసుకొస్తారు? ఇదంతా అజ్ఞాతమేగా. అది చెప్తున్నా, అదే అక్కడ లేదమ్మా. నేను చెప్తున్నా అజ్ఞాన భూమికల్లో ఉన్నంత వరకు నువ్వు వనవాసమే నీది, అంటే వనవాసమే. ఏమ్మా, దేని అన్వేషణ? సీతాన్వేషణ అంటే ఏమిటి? నీ యొక్క సహస్రార కమలంలో ఈ రాముడు, ఈ సీత పట్టాభిషేకులు కావాలి. అప్పుడు రాజరాజేశ్వరి అమృత వర్షము, అమృతం స్రవిస్తుంది, గొంతులో 2 చుక్కలు పడతాయి, దానికి తన్మయత్వం చెందుతావు. అదే సచిదానంద అంటారు. యోగులు పొందేది అది. వాడికి ఆకలి దప్పిక ఎటువంటి అవసరం లేదు. ఇది రహస్యం. చాలా సో లా శ్రీ విద్యలో అహం స్వరూపమే కాదు, లా అని చెప్పబడే మూలాధారమునందు మాయగా నిద్రిస్తున్న కుండలిని ఎవరు? ఆమె మలస్వరూపిణి. మాయలో ఉన్నాం మనందరం. దీన్ని పైకి తీసుకొచ్చావు అంటే విమల అమల స్వరూపం నీది, కింద ఉంటే లా స్వరూపం. అలా మాయలో ఉంటాం అంతే కదా. సాధన భక్తి ఇటువంటివి ఏమీ లేకుండా బతికేసేవాడు మాయలోనే ఉంటాడు, అంతే కదా. అజ్ఞాని అజ్ఞానిగానే ఉంటాడమ్మా. జ్ఞాని ఎప్పుడవుతాడు? స్కూల్కి పంపించండి రా, ఎదవకి జ్ఞానం వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుందమ్మా? తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు స్కూల్కి పంపించమని, అంతేగా. అజ్ఞానం ఎప్పుడు పోతుంది? స్కూల్కి పంపిస్తే పోతుంది, లేదా వాడు అలానే ఉంటాడు, అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు మన ప్రాణం తీయడానికి. మాయగా నిద్రిస్తున్న కుండలిని ఎవరు? ఆమె మలస్వరూపిణి. సో జాగృతమైన తర్వాత ఆమె విమల అవుతుంది. చెప్పాను కదమ్మా, జాగృతమైందనుకో విమల అవుతావు. అజ్ఞానం పోయిందండి బాబు, విషయం తెలుసుకున్నాను, చాలా సంతోషం వేసింది. విమల, అజ్ఞానం పోతే విమల. చదువుకున్నాను కాబట్టి నేను ఈ మాత్రం సంపాదించి మీ అందరికీ నేను పెడుతున్నాను. నాకు ఉద్యోగమే లేకుండా, చదువే లేకపోతే మీరందరూ ఏమయ్యేవారు? అవునా? సంపాదన లేకపోతే ఏముంది? అందుకే ఉద్యోగం పురుష లక్షణం అన్న, అవునా? పని చేయాలి, ఏదో పని చేయాలి. ఆమె విమల అవుతుంది. దహరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఏమవుతుంది? అమల అవుతుంది. విమల తొలగించుకుందాం, ఇప్పుడు ఏమయ్యావు? ఆ విమల అనేది కూడా అమల అయింది. కింద నుంచి కమల, విమల, అమల. గుర్తుంచుకోండి, ఇదొక త్రిపుర రహస్యం అనుకోండి. ఈ రహస్యం నీకు తెలిసింది. త్రిపుర రహస్యం తెలియటం అంటే ఇదే. షట్చక్రాల మధ్యలో ఉన్న ప్రయాణమే రహస్యాలు. అమెరికాకు వెళుతున్నామంటే మధ్యలో ఎక్కడ ఆగుతుంది ఫ్లైటు? దుబాయ్లో ఆగుతుందా, ఇంకెక్కడ ఆగుతుంది అనేది తెలుసుకోవటం. ఎక్కడ ఆపాడండి ఇది? దుబాయా, ఇలా వెళుతోందా అని తెలుసుకోవటం. విజయవాడకి వెళుతున్నాం అంటే మధ్యలో ఎన్నో స్టేషన్లు వస్తాయి. ఓహో, ఈ ఊరు ఇక్కడ ఉందా, అట్లా. సో విమల అవుతుంది. దహరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె అమల అవుతుంది. సో ఆజ్ఞ దగ్గరికి వెళ్ళేటప్పటికి విమల అవుతుంది. ఆజ్ఞ దగ్గర విమల.
ఏమా అమల లక్షణములు రెండింటిని పోగొట్టుకుని చివరికి ఏమవుతుంది? చిత్కళ అవుతుంది. ఎన్ని మలాలు వదులుకుంటేనే గాని నువ్వు చిత్కలవి కావు. నీ ఆత్మ సాక్షాత్కారం మూడో కన్ను తెరుచుకోవడం అంటే అది. ఇన్ని తొలగించుకొని ఇల్లంతా శుభ్రం చేస్తేనే గాని అతిథుల్ని ఆహ్వానించలేము. స్నానాలు చేయకుండా అప్పుడే అందరూ వచ్చేస్తున్నారంటే ఎలా ఉంటుంది టెన్షను? మాయ కూడా అలానే ఉంటుంది. ఎంతసేపు ఆందోళనే, ఎంతసేపు అమ్మో ఏమైపోతుంది. అవునా? అది. సో ఇది సాధన చేసిన వారికి మాత్రమే తెలియగల రహస్యము. నన్ను ఇక్కడ క్షమించండి అని ఆయన చెప్తున్నాడు. అవన్నీ నేను ఇక్కడ చెప్పకూడదు అని. అందుకే ఆయన భాష్యం వరకే చెప్పాడు. దాని అనుభూతులన్నీ కూడా పాపం ఆయన మహానుభావుడు. మరి వారి ఉద్దేశం కూడా అదే ఉంటుంది గురువులే అనుకుంటున్నాను. సో నా ద్వారా మీకు ఈ శరీరం ద్వారా మీ అందరికీ లభ్యం అవుతుంది. దీన్ని అనుభూతి చేసుకునేవి ఒక మంత్రం ద్వారా కానీ క్రియాయోగం ద్వారా కానీ ఇంకా డీప్గా విమల అమల ఇవన్నీ ఏమిటి అర్ధ తాత్పర్యాలతో సహా కూడా విడమరిచి వాడు చెప్తాడులే అని వదిలేసాడు నాకు. అలా నా ద్వారా మీరు తెలుసుకుంటున్నారు. ఇదంతా కూడా మళ్ళీ గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం. శ్రీమాత్రే నమః. దత్తోహం సోహం శివోహం. జయ గురుదేవ్.